11 ఏళ్ల పాటు అవమానకరంగా రకరకాలుగా మాట్లాడారు పవన్ కళ్యాణ్. అసెంబ్లీ గేట్ కూడా తాకనే ఉన్నారు. ఏం పరిస్థితి ఇప్పుడు? అసెంబ్లీ గేటు దాకనివ్వనన్న వాళ్ళకి ప్రతిపక్షంలో కూడా లేకుండా చేసినట్టు గొప్ప వ్యక్తి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు. ఆనాడు అసెంబ్లీకి వచ్చే అవకాశం లేదని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి. ఈ రోజేమైంది? కాలగర్భంలో కలిసిపోయాడు. భవిష్యత్తులో పార్టీ నామరూపం లేకుండా పోతుంది. భవిష్యత్తులో వైసీపీ ప్రశ్నార్థకంగా మిగిలిపోతున్నది. కాబట్టి పవన్ కళ్యాణ్ని నిందించిన వాళ్ళు, పవన్ కళ్యాణ్కి అవమానపరిచినటువంటి వాళ్ళు దానికి ఖచ్చితమైనటువంటి గుణపాఠం అనుభవించే రోజు మరి ఎంతో దూరంలో లేదు. ఇప్పటికే ప్రతిపక్ష పాత్ర కూడా లేక, అసెంబ్లీలో కూర్చొని సమాధానం చెప్పలేక, ప్రతిపక్ష పాత్ర పోషించలేక ఈరోజు కుమిలిపోతున్నాడు జగన్మోహన్ రెడ్డికి. రానున్న రోజులు అవమానం తప్ప, పార్టీకి అంటే తలుపులు వేసుకోవడం తప్ప మరొక మార్గం లేదని అయితే ఖచ్చితంగా తెలియజేస్తాం. మొన్న ఆరోపణ చేశాడు, నెలకి 50 కోట్లు లంచం ప్యాకేజ్ తీసుకుని చెప్తారు. ఎలా స్పందిస్తారు దువ్వాడ వ్యాఖ్యలకి? దువ్వాడ గురించి మాట్లాడడం అంటే ఒక గల్లీ మనిషి మాట్లాడడం కూడా ఇబ్బంది పడే పరిస్థితి. గల్లీ రౌడీలాగని, వీధి రౌడీలాగని ఈరోజు క్యారెక్టర్ లేనటువంటి ఒక దువ్వాడ మాట్లాడే మాటల్ని ఎవరి పరిగణలో తీసుకునే పరిస్థితులు లేరు. అంటే ఏ రకంగా మాట్లాడితే లైవ్లో ఉంటాను, ఏ రకంగా మాట్లాడితే గుర్తింపు ఉంటుంది అనే దానికోసం సెన్సేషనల్ వార్తలు మాట్లాడాలని ప్రయత్నం చేస్తున్నాడు తప్పిస్తే క్యారెక్టర్ ఉన్న మాట ఒక్కటి మాట్లాడాడు. ఆయన దమ్ముంటే ఆయన వీధిలో, ఆయన ఇంటి ముందర సభ పెట్టమని మేము వచ్చి సమాధానం చెప్తాం. ఏ విషయంలోనైనా కూడా క్యారెక్టర్ లేని దువ్వాడ కూడా మాట్లాడి మా క్యారెక్టర్ తగ్గించుకోవడం మంచిది కాదని తెలియజేస్తూ ఉన్నాం. రాజమండ్రిలో కేఏపాల్ ప్రెస్ మీట్ పెట్టాడు. ఈ ఏర్పాటు చేయడానికి మొత్తం పవన్ కళ్యాణ్, టీడీపీ వాళ్ళు 180 కోట్లు తీసుకున్నారని చెప్పంటారు. కేఏపాల్ వ్యాఖ్యలు ఎలా స్పందిస్తారు? కేఏపాల్ స్థిరమైన వ్యక్తి కాడండి. ఆ జోకర్ గురించి మాట్లాడితే అంతకంటే అవమానం మరొకటి ఉండదు. కేఏపాల్ ఈరోజు క్యారెక్టర్ కోల్పోయాడు. ఆయన నిధులు ఆగిపోతుందని భయంతో ఉన్నటువంటి పరిస్థితి. తను మభ్య మాటలు పెట్టి, మాయ మాటలతో, సెంటిమెంట్ పేరుతో ఈరోజు సంపాదన చేసుకుంటూ తిరుగుతున్నటువంటి ఒక బ్రోకర్ వాడు. అటువంటి బ్రోకర్ గురించి మనం మాట్లాడడం మంచిది కాదు. బ్రోకర్ అదుపులో ఉండకపోతే ఖచ్చితంగా జన సైనికులు గుణపాఠం చెప్తారనేది అయితే హెచ్చరిక చేస్తూ ఉన్నాము. కేఏపాల్ ఒక పొలిటికల్ జోకర్. అతను పోటీ చేస్తే 500 ఓట్లు కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా ఓట్లు వేయాలి. అతని గురించి మాట్లాడాలంటే ఎంత చెప్పు? నేను జడ్పీటీసీ పోటీ చేస్తే వైసీపీ టైంలో నామినేషన్ అయిపోతే నాకు 6000 ఓట్లు పడ్డాయి. వాడు బచ్చా, కేఏపాల్ అనేవాడు బచ్చా గురించి మేము మాట్లాడాం. ఎమ్మెల్సీ దువ్వాడ అనేవాడు ఒక పనికిమాలినోడు. వాడికి పెళ్లిడికి వచ్చిన 2 అమ్మాయిలు ఉంటే ఒక ఆమెను ఉమ్మడికి అతను పెట్టుకొని తిరుగుతుండు. పనికిమాలినోడు. వాడి గురించి కూడా మాట్లాడాలన్నా? వాడికి ఎమ్మెల్సీ ఇచ్చినాడు. జగన్ ఒక పెద్ద పనికిమాలినోడు. అతను కోడి కత్తికి తక్కువ, ఈ చాకు తక్కువ, చాకు ఎక్కువ. పిఠాపురంలో మా నాయకుడిని అసెంబ్లీకి పంపించాలని చెప్పి 60,000 పైసలతో గెలిపించారు. కాబట్టి ఈ రాష్ట్రాల్లో ఉన్న జనసైనికులందరూ కూడా కృతజ్ఞతాభావంతో పిఠాపురంలో మీటింగ్ పెట్టి వాళ్ళకి అభినందనలు చేయడానికి పెట్టిన మీటింగ్ ఇది. రోజా ఎంతతో ఓడిపోయిందండి? రోజా ఆమె బాగా పని చేస్తే ఎంతతో 60,000తో ఓడిపోయింది. రోజా ఐరన్ లెగ్ రోజా. ఆమెతో కూడా మాట్లాడాలి. ఆమె ముందుంది ముసల పండుగ 3000 కోట్ల అవినీతిలో ఆమెకి ముందుంది. ఆమె జైలు బద్ది చెప్పకూడదు తినడానికి రెడీగా ఉంది. ఆమె కూడా బోరుగడ్డ నీలా వాడంత పనికిమాలోడుండా, వాడు లుచ్చా. ఇవాళ జైల్లో ఏడుతుండే, ఇవాళ లుచ్చా. కర్మ ఎప్పుడు తప్పదు. సమయం చాలా గొప్పది. కర్మ ఎప్పుడు వదలదు. సమయం చాలా గొప్పది. పవన్ కళ్యాణ్ అన్నవాడు ప్రతి ఓడు కాలగర్భాన్ని కలిసిపోతారు. ఎవడైనా ఎంతలో వాడైనా సరే, ఇంకంతే ఇంకేం మాట్లాడచ్చు. అందరూ 1 by 1 మొత్తం లోపలికి వెళ్తారు. దాని చట్టం తన పరం చేసుకుంటూ పోతా ఉంటుంది. జై జనసేన. మా దేవుడు అనేవాడిని తిడితే మేము పొగడదాం కాదు, మమ్మల్ని మేము ఎవరిని తిట్టాం. మీరు కానీ తిడితే మీరే కాలగర్భంలో కలవపోతే అడగండి. ఇప్పటికి అతాల పాతాలని దొక్కారు. ఆ 11 కూడా లేకుండా చేస్తాం రేపు. దువ్వాడ శ్రీనివాసరావు అసలు ఏ దేని పనికి రాడన్నా? రోడ్డు మీద తిరగడానికి పనికి వస్తాడు దువ్వాడ శ్రీనివాసరావు. కేపాల అసలు కేపాల్ ఏ దేశంలో ఉంటానా? ఏ దేశంలో ఉండి కేపాలు? ఏ దేశంలో? ఇండియాలో ఉంటా? ఆంధ్రప్రదేశ్లో ఉంటా? ఏ దేశంలో ఉండు కేపాలు? ఏ దేశంలో ఉండు కేపాలు? ఏ దేశంలో ఉండి ఏం చేస్తాడు ఆయన? ఒక మతం ఉన్నమాది ఆయన. కేపాల్ అనే ఆయన మతం ఉన్నమాది.